న్యూస్ మార్నింగ్ లో భాగంగా తాజా పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నందమూరి లక్ష్మీపార్వతి గారు. ఇక చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు. మరి కాసేపట్లో చర్చలో పాల్గొనబోతున్నారు టీఆర్ఎస్ తరపున తన నివాసం నుంచి కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్చారి గారు. అలాగే విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ గారు. రైట్, రఘునాథ్ బాబు గారు, చాలా అంశాలు ఉన్నాయి. నిన్న జగన్ కేటీఆర్ భేటీకి సంబంధించిన వార్తలు దాదాపు అన్ని పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వార్తగా హైలైట్ చేశాయి. కొందరు గుణాత్మక మార్పు కోసమని శీర్షికలు ఇస్తే కొందరు కొత్త పొత్తు అని శీర్షికలు ఇచ్చారు. రకరకాల విశ్లేషణలు దానిపైన పత్రికలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. అంటే నిన్న కేరళ పర్యటనలో భాగంగా మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా జాతీయ స్థాయిలో హైలైట్ అవుతున్నాయి. అంటే ప్రధానంగా వామపక్ష పార్టీలని, అక్కడున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, అదేవిధంగా అయ్యప్పపై ఎంత ద్వేషమా, చరిత్రలో ఎంత సిగ్గుమాలిన ప్రవర్తన లెఫ్ట్ సర్కార్దని అనటం. అంటే పార్టీల పరంగా విమర్శలు ఎలా ఉన్నా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి అక్కడ కేరళ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. సాంప్రదాయమా చట్టమన్న ఒక కాన్ఫ్లిక్ట్ దీని చుట్టూ జరుగుతోంది. అంటే ఈ పరిస్థితుల్లో ప్రధాని ఈ విధంగా వ్యాఖ్యానించడం, అంటే రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన ప్రైమ్ మినిస్టర్ అటు సుప్రీం తీర్పును ఏమైనా తప్పుపడుతున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? అక్కడ ప్రజల మనోభావాల్ని అక్కడ గౌరవించాలి అనేది ప్రధానమంత్రి గారి ఉద్దేశం. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ దాన్ని మళ్ళీ అప్పీల్ కూడా చేసుకున్నారు. అయితే దానికి పాత తీర్పుని స్టే అయితే ఇవ్వలేదు సుప్రీంకోర్టు. కాబట్టి డెఫినెట్గా లీగల్గా చూస్తే అది కరెక్టే. ఇది ఆలయ ప్రవేశం కానీ లేకపోతే గవర్నమెంట్ వ్యవహరించిన తీరు కానీ. బట్ స్టిల్ ఇప్పుడు కొన్ని విషయాల్లో, ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 18 రోజుల్లో రిటైర్ అవుతున్నాడు, ఆయన ఎందుకు తీసేయాలా అని ఇదే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి. మరి ఇదే ప్రతిపక్షాలు వాళ్ళు ఏదో అప్పీల్ వేశారు కదా, కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా ప్రభుత్వం, సర్ది చెప్పొచ్చు కదా ఆ తీర్పు ఏమో వస్తుందో అని కూడా అని ఉండొచ్చు. ఇప్పుడు సాంప్రదాయాల విషయంకి వస్తే మరి జల్లికట్టు విషయంలో చూసాం, చివరికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ దాన్ని అలౌ చేయటం జరిగింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. మరి అదేవిధంగా ముస్లింలకి, మహిళలకి ఈ రోజు కూడా మసీద్ ప్రవేశం లేదు, ఎన్ని లక్షల మసీదుల్లో ప్రవేశం లేదు. కానీ ఇక్కడ ఈ సాంప్రదాయం వల్ల ఏదైనా మహిళల హక్కులో లేకపోతే ఇంకోటో లేకపోతే ఇబ్బందులు వస్తుందంటే అదేం కాదు. వెళ్తున్న సెన్సిటివిటీస్ మీద కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి, దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ అంటే ప్రైమ్ మినిస్టర్ భారత రాజ్యాంగం మీద చేసి ప్రమాణ స్వీకారం చేసే ప్రధాని సుప్రీం తీర్పును తప్పుపెట్టినట్టు అవుతుంది కదా. ఇది అవుతుంది, కానీ ఒక్కోసారి ఇలాంటి సున్నితమైనటువంటి ఉంటాయి ఇట్లాంటి తేడాలు. కానీ నేను చెప్పబోయింది ఏంటంటే, నిజంగా దర్శనం చెప్పడం వేరు, రాజకీయంగా ఉపయోగించుకోవడం వేరు కదా. ఇప్పుడు ఆ దర్శనం చేసుకునే మహిళలు కూడా వాళ్ళు ఏమన్నా నిజమైన భక్తురాళ్ళ, హిందూ భక్తి ఉందా లేదు, వాళ్ళు ఎయిదర్ ఏ మతానికి అంటే ఎథిస్ట్, నాస్తికవాదులు లేకపోతే ఇతర మతస్థులు, అటువంటి బలవంతంగా చేయటం అనేది ఇది ఒక రుద్దటానికి ప్రయత్నం చేయటమే. ఇది ఒక హిందూ సాంప్రదాయాల మీద అధికారం ఉందని రుద్దటానికి. అటువంటి వాటిల్లో కొంత నచ్చ చెప్పి పంపొచ్చు కదా వాళ్ళకి అనేది. రైట్, ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు సిపిఎం నేత, మాజీ ఎమ్మెల్యే నంజల్ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, అంటే వామపక్షాలకు సిగ్గు లేదు, అయ్యప్పపై ఎంత ద్వేషమా, ఈ తరహాగా ప్రవర్తిస్తారా, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారు, ఇది నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలు. మోడీ గారి మాటలు ప్రధానమంత్రి స్థాయిలో లేవు. రాజ్యాంగ విలువలను నిలబెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు, రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసే పనిలో మోడీ గారు ఉన్నారు. అది అనేక ఆర్థిక సంస్థలు చూసాం, రిజర్వ్ బ్యాంక్ చూసాము, ఈడీ చూసాం, అన్ని చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే కాడ కూడా వారు ద్వంద్వ నీతిని పాటిస్తున్నారు. అసలు రాజ్యాంగ విలువలను కాపాడాలంటే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కేరళకు వెళ్లి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, మహారాష్ట్రపై ఇంకో తీర్పు, మహారాష్ట్రలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నారు. మరి అదే ఇక్కడికి వచ్చేసరికి అమలు చేయడానికి ఆయనకు వస్తున్న ఇబ్బంది ఏంది అంటే, రాజకీయంగా మత ప్రాతిపదికంగా ఈ దేశ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు కట్టుబడి, సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి తన తీర్పును అమలు చేయడానికి సిద్ధపడింది తప్ప
ఎలాంటి ఆరోపణలు కానీ అట్లాంటి కానీ లేవు. అక్కడ కావాలని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అనేక రకాల సమస్యలు సృష్టించి అస్థిరపరచాలన్న ప్రయత్నంలో భాగంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్, అదే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ప్రయత్నం ఈ దేశ ప్రజలు క్షమించరు. ఆయన నిన్న మాట్లాడిన తీరు భారతదేశ ప్రజలందరూ కూడా విస్తుపోతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలన్నా వద్దా అది ఆయన చెప్పాలి. అంటే ప్రజల మనోభావాలను కూడా గుర్తించాలి కదా, ఇది రంగనాథ్ బాబు గారు అంటుంది. భారత రాజ్యాంగం విలువలు కాపాడటం ముఖ్యమా, సెంటిమెంట్ కాపాడటం ముఖ్యమా అనే పరిస్థితి ముందుకు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో రాజ్యాంగ విలువలే కాపాడిన. ఉదాహరణకు అయోధ్య బాబ్రీ మసీద్ సమస్య వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి ద్వంద్వ నీతి పాటిస్తున్న ప్రధానమంత్రి గారికి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఆలోచనలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రం భారతదేశ సమగ్రత, సమైక్యత, సుస్థిరత, రాజ్యాంగ విలువలు కాపాడబడుతుంది. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు తెలుసుకొని బాధ్యత ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలు 130 కోట్ల మంది అంగీకరించే విధంగా మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. రఘునాథ్ బాబు గారు, అంటే సుప్రీం తీర్పును ఇంకా స్ట్రైట్గా చెప్పమంటున్నారు. అంటే సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్ల, వ్యతిరేకిస్తున్నట్ల? సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కదా, ఆ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉంది కదా. దాన్ని అమలు చేసే క్రమంలో కేరళ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దానిని రాజకీయంగా ఉపయోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఇది అడుగుతుంది. ఇందాక నేను చెప్పేది, ఇప్పుడు అదే ప్రభుత్వం ఎంతమంది మహిళల్ని వెనక్కి పంపింది? కొంతమందిని పంపింది కదా. ఏది ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉంది అని చెప్పి కొంతమందిని పంపింది. మరి అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి డిఫై చేసినట్టేగా సుప్రీంకోర్టు ఆర్డర్ని. ఇది కాసేపు పక్కన పెడదాం, మోడీ గారు తప్పగా వద్దాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోలీసు యంత్రాంగం కొంతమంది మహిళల్ని, అంటే ఇప్పుడు వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే కదా ఈ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ రావడం, రెండు వర్గాల మధ్య కొంత గ్యాప్ రావడం. అనేది ఏంటంటే అప్పీల్ ఉంది కాబట్టి వాళ్ళు స్టే ఇవ్వకపోయినప్పుడు కూడా కొంతమందికి ఎలా సర్ది చెప్పారో ఈ ఇద్దరు కూడా సర్ది చెప్పొచ్చు కదా. ఈ ఇద్దరిని అంత తెల్లారుజాము దొంగచాటుగా తీసుకెళ్లి చేయటం అనేది కావాలని కాలు రాయటమే కదా. ఏది వాళ్ళ దీని మీద, వాళ్ళ విశ్వాసాల మీద తీర్పిచ్చింది కదా, అనుమతించవచ్చని. అదేలే సుప్రీంకోర్టు తీర్పు లేదు, అసలు ఇవన్నీ చేయలేరు కదా. నేనేమి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదని అంటలా, అది అమలు చేయక్కర్లేదని అంటలా. కానీ కొద్దిగా వాళ్ళ విచక్షణ వాడి దానికి ఆ స్పెండింగ్ లో పైన అక్కడ ఉంది కాబట్టి దీన్ని కూడా కొన్నాళ్ళు ఆపితే బాగుండేది. కాబట్టి ఏదేమైనా అది కోర్టు తీర్పు ప్రకారమే ప్రభుత్వం చేస్తుంది, దానిలో అనుమానం లేదు. కానీ వాళ్ళు కొంత డిస్క్రిప్షన్ వాడి చేయాల్సింది అని నా ఉద్దేశం. రైట్. అంటే మీరు కూడా కొంత విచక్షణ ప్రదర్శించాల్సి ఉండేది కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం అనేది రఘునాథ్ బాబు గారు అంటుంది. అది సతీష్ గారు మాట్లాడండి. నరసింహారెడ్డి గారు. సతీష్ గారు, రఘునాథ్ బాబు గారు మాట్లాడి చాలా పచ్చి అవకాశవాదం ఉంది, రాజ్యాంగ విలువ కాదు. ఇక్కడ మాట్లాడుతుంది మోడీ గారు నిన్న మాట్లాడిన విషయం కరెక్టా రాందా అంటే ఆయన మాట్లాడిన తీరు ప్రధానమంత్రి స్థాయిలో అది కరెక్ట్ కాదు. ఫస్ట్. రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే అప్పీల్ తీర్పు రాకుండా అప్పీల్ ఇస్ నాట్ వ్యాలిడ్, ఆల్రెడీ ఉన్న తీర్పే వ్యాలిడ్. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇద్దరిని పంపిణీ అనేది అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎవరైనా స్వేచ్ఛగా అక్కడ ఉన్న పరిస్థితులు దర్శించుకుంటాలంటే ఏర్పాటు చేస్తే బాధ్యత ఉంది. కొంతమంది ఎస్టేట్ చేస్తే వెళ్ళిపోయిన వాళ్ళు పోయొచ్చారు. పోయొచ్చిన దానికి ప్రభుత్వానికి ఏం బాధ్యత? పోకూడదు, పోవాలా అనే పాయింట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎట్లా గౌరవించాలి? ఎక్స్పెక్ట్ సెంటిమెంట్. రఘునాథ్ బాబు గారు భారతదేశంలో నుండి రాజ్యాంగ విలువలు మాట్లాడతాను, ఒక అధికార పార్టీల బీజేపీ మాటలు కాదు. అది ఆయన మాట్లాడే తీరు అసంబద్ధంగా ఉంది, అది సహేతుకత లేదు. ఆయన సెంటిమెంట్ ఏం సెంటిమెంట్? భారతదేశ ప్రజలందరికీ సెంటిమెంట్ ఉన్నాయి, అందరి సెంటిమెంట్ గౌరవించడానికే రాజ్యాంగం ఉంది. కాబట్టి అది మాట్లాడే తీరు కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మోడీ గారు చేస్తున్న చర్యల్ని భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విలువల్ని, సుప్రీంకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు విలువల్ని కాపాడాలి. రైట్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. ఇక న్యూస్ మార్నింగ్లో రెండో టాపిక్ వెళ్ళబోతున్నాం. జగన్ కేటీఆర్ భేటీ తర్వాత వస్తున్న విశ్లేషణలు, పార్టీల మధ్య జరుగుతున్న విమర్శలు కొంత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ అంశంగా అయితే మారిపోతున్నాయి. అనురాధ గారు, ప్రధానంగా పొత్తు కుదిరిపోయిందని తెలుగుదేశం పార్టీ అంటోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్య. నిన్న ఏపీ సీఎం చేసిన ప్రకటన మనం చూస్తే కలిసి పోటీ చేయండి అంటున్నారు.
మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాము, మేము కలిసి పోటీ చేయము, ఫెడరల్ ఫ్రంట్ ప్రాతిపదిక భాగంగానే మేము కలిసామని టీఆర్ఎస్ ఒకవైపు స్పష్టంగా చెప్తోంది. దీన్ని పొత్తని ఎలా అంటాం? అంటే ఇది పొత్తు అనే మాట నమస్తే సతీష్ గారు, నమస్తే. అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ పొత్తు అనే మాట కన్నా కూడా ఒక లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయి అనేది క్లియర్గా తెలుసు. గత సంవత్సరం నుంచి వీళ్ళు లోపాయికారిగా ఒప్పందాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఎందుకంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు రీసెంట్గా మొన్న ఎలక్షన్స్లో ఒక వైసీపీ ఫౌండర్ని టీఆర్ఎస్ని ఏదో విమర్శించారని చెప్పి వైసీపీ పార్టీ ఫౌండర్ని ఇమీడియట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా అడగకుండా సస్పెండ్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే మా పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగి నెల రోజులు కూడా కాలేదు. ఆ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు ప్రత్యేక హోదా గనక ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే పరిశ్రమలు అన్నీ తరలి వెళ్ళిపోతాయి, మీరు టీడీపీకి కానీ లేకపోతే కాంగ్రెస్కి కానీ ఓటు వెయ్యొద్దు అని క్లియర్గా చెప్పారు. కరెక్ట్. ఇది నెల క్రితం. ఒక్క 2 నెలల క్రితం వెళ్తే ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 200 మంది మద్దతు పలికిన రోజు ఆ మద్దతు పలకకుండా లోపాయికారి ఒప్పందం చేసుకొని వైసీపీ సస్పెండ్ అయ్యి వచ్చారు ఎంపీలు ఓటు వేయకుండా. అదే క్రమంలో టీఆర్ఎస్ అక్కడ మేము అవిశ్వాస తీర్మానం పెడదాము అని అనుకున్నప్పుడు అక్కడ అసలు అది జరగకుండా ఉండటానికి తటస్థంగా అన్నాడీఎంకే వాళ్ళతో కలిసి పోడియం ముందు గొడవ చేసి ప్రొటెస్ట్ చేశారు. అవిశ్వాస తీర్మానానికి కూడా వాళ్ళు మద్దతు పలకలేదు. ఇవి రీసెంట్ గా జరిగినాయి. ఇదేదో 6 నెలల క్రితం జరిగినాయి. టీఆర్ఎస్ వైసీపీల మధ్య అవగాహన పొత్తు ఎలా అవుతుంది చెప్పండి. అంటే పొత్తు ఎలా అవుతుందనే నేను అడుగుతున్నాను. అంటే ఒకవేళ కలిసి పోటీ చేసినా రేపు పొద్దున్న కలిసి ఒక అవగాహనకు వచ్చినా అది డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని మన పొత్తు అని అంటామా, అవగాహన అని అంటామా? పొత్తు కుదుర్చుకున్నారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. రెండోది నిన్న సీఎం కూడా మాట్లాడారు, ముసుగు తీయండి కలిసి పోటీ చేయండి అని. అంటే టీఆర్ఎస్ని పోటీ చేయమని మీరు ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయమని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏది చేసినా అంటే మీరు ఏ రకంగా చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి సమాధానాలు చెప్పాలో వాళ్ళకి తెలుసు అనే ఉద్దేశం ఒకటి. అండ్ రెండవది మీరు అడిగే సతీష్ గారు, మీరు అడిగే ఆ 2 వర్డ్స్ కూడా పొత్త లేకపోతే అవగాహన అనేది 2. ఇది లోపాయికారి ఒప్పందం. వాళ్ళ అతనికి సహారా కేసులు ఉన్నాయి, ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కేసెస్ ఉన్నాయి. అట్లాగే ప్రతి ఇలా బినామీ ఆస్తులు ఉన్నాయి. అక్కడే హైదరాబాద్ లో వీళ్ళు నివాసం ఉండాలి అంటే కేసీఆర్ గారి మద్దతు అవసరము. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే మీరు పెట్టుకోండి, ఫ్రెండ్షిప్ చెయ్యండి, కానీ మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు తీసుకెళ్లి వారి దగ్గర తాకట్టు పెట్టడం ఏంటి అని. తర్వాత ఫెడరల్ ఫ్రంట్ విషయం సతీష్ గారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అక్కడ ఫెడరల్ ఫ్రంట్ లో ఎవరున్నారు? ఫ్యూచర్ విల్ డిసైడ్. మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ కాళ్ళ దగ్గర, కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని. మరి తెలంగాణ ఎన్నికలకు ముందు మీరెందుకు పొత్తుకు ప్రయత్నించారు? మీరు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలనుకున్నారన్న ఒక ప్రశ్న ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో ఉత్పన్నం అవుతుంది కదా. మీరు అప్పుడు వెళ్ళాలనుకుంటున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను మాట్లాడారు, కేసీఆర్తో కలవాలనుకున్నారని కేటీఆర్ మాట్లాడారు, చంద్రబాబు కూడా చెప్పారు. అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఒక ప్రయోజనంగా చూపిస్తున్నారు, వేరొకరు ప్రయత్నం చేస్తున్నప్పుడు అది కుట్ర ఎలా అవుతుంది? ఈ ప్రశ్న ప్రాథమికంగా ఎవరైనా అడిగేదే కదా. అవును సతీష్ గారు, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. మేము ఆ రోజు టీఆర్ఎస్తో మేము కలుస్తాము, మాట్లాడతామనే ఉద్దేశం ఏమిటి అంటే, అతను అసలు 9th షెడ్యూల్లో కానీ 10th షెడ్యూల్లో కానీ 40,000 కోట్ల ఆస్తులు పంపకం విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అట్లాగే మాకు రావాల్సిన బకాయిల విషయంలో కానీ
విద్యుత్ బకాయి ఏ విషయంలో కూడా సహకరించని పరిస్థితి ఉంది. సహకరించట్లేదని క్లియర్గా పార్లమెంట్లో చూసాం మనం. అది కరెక్ట్ కాదు. తెలుగు జాతి ఒక దాటిపై ఉండి కేంద్రంపై పోరాటం చేద్దాము, మనం కలిసికట్టుగా ఇవన్నీ సాల్వ్ చేసుకుందాము, ఇకనైనా మనం ఇవన్నీ సేమ్ డైలాగ్ ఈ రోజు వైఎస్ జగన్ చెప్తున్నారు. చేసుకుందాము అనే టీఆర్ఎస్ ఎందుకు వెళ్తున్నారంటే సేమ్ డైలాగ్ మీరు చెప్పిన డైలాగే ఈ రోజు వైఎస్ జగన్ అని చెప్తున్నారు మీడియా ముందు కూడా. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు ఉన్నాయి, ప్రత్యేక హోదాకు వాళ్ళు మద్దతు ఇస్తామంటున్నారు, కలిసి కేంద్రంపై పోరాటం చేయాలని మీరు గతంలో ఏ ప్రాతిపదికన కేసీఆర్తో కలవాలనుకున్నారో, ఏ కారణం మీరు చెప్పారో ఆ కారణం ఈరోజు వైఎస్ జగన్ చెప్తున్నారు. అనురాధ గారు, అంటే ఇప్పుడు అలాంటప్పుడు ఇది కుట్ర ఎలా అవుతుంది, అది ప్రయోజనం ఎలా అవుతుంది చెప్పడానికి ఒకటి, వాళ్ళు కలవాలని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత ఎజెండా పెట్టుకున్నారు. వాళ్ళు లోపాయికారిగా కలవాలనుకున్నారు. దానికి ఇప్పుడు బయటికి ఒక ఎజెండా ముందే సెట్ చేసుకొని పెట్టుకున్నారు. బట్ అందులో చిత్తశుద్ధి లేదు. రెండవది, మీరు మామూలుగా ఈ కాస్ట్ ఈక్వేషన్స్ తీసుకుంటే కూడా 26 కులాలని 26 బీసీ కులాలని ఓసీలుగా చేసిన కేసీఆర్ ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఫెడరల్ ఫ్రంట్ కి వెళ్తారు? ఇక్కడ ఉన్న బీసీలందరినీ మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న 26 బీసీ కులాలని కూడా బీసీల్లో ఇంచి తీసేసి ఓసీల్లో కలుపుతారా? వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. సమాధానం తీసుకుందాం. సమాధానం చెప్పాలి. 26 కులాల్ని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా ఓసీల్లో కలిపారు. అంటే బీసీలకు కూడా అన్యాయం చేయాలనుకున్నారా వైసీపీ పార్టీ? కేసీఆర్ పార్టీలో నడిచి ఇక్కడ కూడా మీరు నేను అదే అడుగుతున్నాను. మీరు కూడా గతంలో కలవాలనుకుంటున్నప్పుడు ఇవి మీకు కూడా అప్లై అయ్యేవి కదా. 2017 ఖచ్చితంగా అవన్నీ మాట్లాడదాం. అనురాధ గారు ఒక్క నిమిషం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న వేణుగోపాలాచారి గారు. వేణుగోపాలాచారి గారితో మాట్లాడే ముందు లక్ష్మీపార్వతి గారు, అంటే ప్రధానంగా అంటే ఎప్పటి నుంచో టీఆర్ఎస్ వైసీపీ మధ్య ఒక అనధికార బంధం కంటిన్యూ అవుతుంది. నిన్నటితో అది ఇంకా అఫీషియల్గా ఏదో సినిమాలపై రాజమౌళి ముద్ర పడినట్టుగా ఇంకా ఫైనల్ మేము కలిసే వెళ్ళబోతున్నాం అన్నది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది నిన్న యూడిఎఫ్ అని మీరు చెప్తున్నా. అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా నిన్న ఒక ప్రకటన చేశారు. సీతారాం నాయక్ అవసరమైతే ఏపీలో చంద్రబాబుకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తామని. అంటే రాజకీయంగా రేపొద్దున మీరు చెప్తున్న రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నా ఇది కొంత వైసీపీకి నష్టం కలిగించేదన్న ఒక భావన కూడా కొందరిలో ఉంది. ఇప్పుడు నష్టమో లాభం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు సతీష్, అది ఈరోజు మనం చెప్పే మాట కాదు. కానీ టీడీపీ వాళ్ళు మా పార్టీని డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు. అదే నవ్వు వస్తూ ఉంది నాకైతే. వీళ్ళకి ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా అంత ఉలికిపాటు ఎందుకు, అంత భయం ఎందుకు? దేశవ్యాప్తంగా అసలు పెట్టుకోకూడనటువంటి పొత్తు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని బీజేపీతో 4 ఏళ్ళు స్నేహం చేసి వాళ్ళు 14th ఫైనాన్స్ కమిషన్ మేము ఇవ్వట్లేదని చెప్పిన తర్వాత కూడా 2 ఏళ్ళు కంటిన్యూ చేసి చివరిలో ఒక 1 ఇయర్ ముందు విడిపోయి అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ కాళ్ళ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారికి మొక్కి ఇన్ని రకాలుగా పార్టీ పరువుని ఆయన పరువుని కూడా దిగజార్చుకుందే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ వ్యవస్థలో. ఇంతవరకు ఎవ్వరు అట్లా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల. మమత మీ దగ్గరికి వచ్చిందా, లేకపోతే నవీన్ మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే ఇంకొకళ్ళు మీ దగ్గరికి వచ్చారా? మీరే ఎందుకు పరిగెడుతున్నారు అందరి దగ్గరికి? ఈ విధంగా పొత్తుల కోసం మీరు విను పొత్తులు, అది వారు సమాధానం చెప్పుకుంటారు. పొత్తుల కోసం ఈ విధంగా, ఇది ఇక్కడ పొత్తు కాదు, మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు కోసం ఎవరు ప్రయత్నం చేసింది? తెలంగాణలో పొత్తు పెట్టుకొని ఎవరు పోటీ చేసింది? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇది పొత్తు, అందుకనే మాట్లాడుతున్నాం మేము. అక్కడికి వచ్చేసరికేమో ఫెడరల్ కమిటీ కోసం ఆయన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు తన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఆయన వెళ్ళి అందరు దేశంలో అందరినీ కలిసి వచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రక్క హరికృష్ణ సభని పక్కన పెట్టుకొని ఆ రోజు రాజకీయ చర్చ చేసి మీతో మేము కలుస్తామని చెప్పడం అది ఎంతవరకు హర్షణీయం? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? మీరు మాట్లాడితేనేమో దేశ రక్షణ లేకపోతే ప్రజారక్షణ.
జగన్మోహన్ రెడ్డితో మాట్లాడితే మాత్రం అదేమో కుట్రలు కుయుక్తులు వీళ్ళ అభివృద్ధికి ఆటంకాల. ఎక్కడ ఈ దారుణమైనటువంటి మాటలు ఆత్మవిమర్శ చేసి చూసుకోవాలిగా వాళ్ళు కూడా ఒకసారి. అందువల్ల నిన్న జగన్మోహన్ రెడ్డి అన్న మాట నిజంగా జన్మలో చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల సీనియారిటీ అనలేకపోయింది. ఆయన ఎందుకంటే మరి అంత మారిపోయారు నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు బాగానే ఉన్నారు, ఇప్పుడు అసలు అట్లా తక్కువ స్థితికి దిగజారిపోయి ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఎంత హుందాగా మాట్లాడారు ఒక్కసారి మీరు చూడండి. ఆయన ఏమన్నారు, మా 25 ఎంపీలు అన్నారు. ఎక్కడ టీడీపీ ఇప్పుడు గెలిస్తే అందరూ అన్ని పార్టీలు గెలుస్తారుగా, కమ్యూనిస్టులో కాంగ్రెస్ ఒకటో రెండో, లేకపోతే టీడీపీ వైకాపా, ఇంతమంది గెలిస్తేనేగా 25 ఎంపీలు ఆ రాష్ట్రంలో ఉంది ఏపీలో. మా 25 ఎంపీలు అన్నారు తప్ప మా పార్టీ అని చెప్పి ఆయన ఒక్క మాట అనలేదు. మా 25 ఎంపీలు, అదేవిధంగా మీ 17 ఎంపీలు, మొత్తం కలిస్తే 42 ఎంపీలు బలం అనేది మనకు ఫెడరల్ ఫ్రంట్కి వస్తుంది. అందువల్ల ఈ 42 ఇట్లా సంఖ్యాబలం పెంచుకుంటూ పోతే మనము కేంద్రం ఏదైతే పెత్తనం చేస్తూ ఉందో రాష్ట్రాల మీద, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉందో, అట్లాంటి కేంద్రం అధికారాన్ని మనం గండిగొట్టడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందులో నష్టపోయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మీద మేము కట్టుబడి ఉన్నాం మొట్టమొదటి నుంచి కూడా. ఈ రోజు ఆ ప్రత్యేక హోదాకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఏ పాయింట్లు ఉన్నాయో ఆ పాయింట్ ప్రాతిపదికన మేము కూడా గతంలో టీఆర్ఎస్ అందుకే కలవాలనుకున్నాము. 9th 10th షెడ్యూల్ ప్రకారం 144 సంస్థల ఒక్కసారి వాళ్ళ మీరు ఒక్కసారి కేసీఆర్ గారి సమాధానం గుర్తు తెచ్చుకోండి. ఆయన ఏమన్నారు, కలవటానికి మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు రాజధాని నిర్మాణం రోజు శంకుస్థాపన రోజు నేను వెళ్ళలేదా, 200 కోట్లు కూడా నేను ఇద్దామనుకున్నాను, కానీ అక్కడ చాలా భారీగా ఇస్తున్నట్టున్నారు, అందుకే నేను వెనక్కి వచ్చేసాను. అది అట్లా ఉంచి తర్వాత కూడా ఆయన యజ్ఞం చేస్తూ ఈ ముఖ్యమంత్రిని పిలవలేదా, బాగానే ఉంది కదా. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో ఆ ఎమ్మెల్యేలను కొని వాళ్ళ గవర్నమెంట్ని కూల్చాలనేటువంటి ఒక కుటిల యత్నం అక్కడ జరిగిందో తెలంగాణలో, అప్పటి నుంచి వాళ్ళకి మరి ఎందుకు ఉంటుందండి, నీ ప్రభుత్వాన్ని కూల్చాలనుకునే వ్యక్తి మీద గౌరవం ఉంటుందా? నువ్వెంత అంతకుముందు మీ ఇద్దరు కలిసి ప్రయత్నం చేయలేదా? మీ ఇద్దరు కలిసి పోటీ పెట్టారుగా. ఫస్ట్ లో టీఆర్ఎస్ తో టీడీపీ కూడా కలిసిందిగా, ఆ రోజు విఫలం అయిపోయింది కదా. కానీ ఎప్పుడైతే మహాకూటమి అప్పుడు జరిగింది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏ పార్టీతో ఆయన పొత్తుకు ఆయన ప్రయత్నం చేశారండి తన జీవితంలో? ఎంతసేపు ఆయన డిఎన్ఏ చేసి మీకు బీజేపీతో సంబంధం, 45 సీట్లు ఇస్తామని జనసేనతో మీరు పొత్తు ప్రయత్నించారని మన పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. సరేలేండి, పవన్ చేత ఎవరు పార్టీతో కూడా మీరు ప్రయత్నాలు చేశారు, విజయసాయి రెడ్డి చేశారని తెలకపల్లి రవి గారు స్టూడియోలో కామెంట్ చేశారు. వైసీపీ పొత్తు కోసం అసలు ప్రయత్నాలు చేయట్లేదు అని, భవిష్యత్తులో కూడా ఎవరితో పొత్తు పెట్టుకోవాలని ఆ మాట మేమంటలా, భవిష్యత్తులో పెట్టుకోమనే మాట లేదు. ఎవరు మేము ఇంతవరకు ఏ ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతవరకు లాస్ట్ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ ప్రకటన గట్టిగా ఖండించలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖండించట్లేదు మేము మాకు మీడియా అంత ఎటుందో మీకు తెలుసు ఆ విషయం. మేము ఖండించింది ఒక పేపర్ వస్తుంది, మధ్యవర్తిగా పొత్తుకు ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. లెఫ్ట్ పార్టీస్తో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. విజయసాయి రెడ్డి లాంటి లెఫ్ట్ పార్టీలు మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి వస్తే, ఆ మాట ఓపెన్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, కలిసి వస్తే కమ్యూనిస్ట్ పార్టీలతో కలుస్తాం అంతే తప్ప ఇక మాకు ఎవరు అవసరం లేదని చెప్పారు ఆయన. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీలు బహుశా ఆయన పవన్తో వెళ్తారు. రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. భవిష్యత్తులో పొత్తులు ఉండవనే మాట కాదు, ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోని పార్టీగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కంటెస్ట్ చేసింది లాస్ట్ ఎలక్షన్స్ లో. మీరే వద్దనుకున్న బీజేపీతో మీరు పోయారు. బీజేపీ నానా తిట్లు తిట్టి మళ్ళీ బీజేపీతో గెలిచారు. కాంగ్రెస్ నానా తిట్లు తిట్టి మళ్ళీ కాంగ్రెస్ తో గెలిచారు. అంటే మీరు చేస్తేనేమో న్యాయమా, మీరు చేస్తేనేమో ఇదో ప్రజా సంక్షేమమా? అదే జగన్మోహన్ రెడ్డి అనేసరికేమో అది కుట్రలు కుయుక్తులు. ఎందుకు ఇంత ఇదిగా ఒక మెచ్యూరిటీ ఉండే నా పార్టీ అది, ఆ సీనియర్ నాయకులు, అందులో ఆయన 40 ఏళ్ల అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఆయన ఈ విధంగా మాట్లాడొచ్చు? అసలు ఎంత హుందాగా ఉండాల్సినటువంటి అంశాలు. 40 ఏళ్ల అనుభవం ఉండేటువంటి ఆయన, 40 ఏళ్ల వయసు, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఆయన ఎలా మాట్లాడుతున్నారు? 40 సంవత్సరాల వయసున్న ఒక అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? మా 25 మంది ఎంపీలు అంటంలోనే అది ఒక హుందాతనం, మా రాష్ట్రం అని అన్ని పార్టీలను కలుపుకొని మాట్లాడారు. అది ఇంతవరకు మీరు మాట్లాడుతున్నారు అసలు? వేణుగోపాలాచారి గారు గతంలో పోలవరం నిర్మాణం సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. కవిత గతంలో పిటిషన్ వేశారు. అలాగే సోనియా గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటామని ప్రకటన చేసిన రోజు హరీష్ లాంటి నేతలు మాట్లాడారు. ఈ విధంగా అడుగడుగున ఆంధ్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్న టీఆర్ఎస్తో
జగన్ కలవటాన్ని ఒక కుట్రగా టీడీపీ అభివర్ణిస్తుంది. ఎలాంటి సమాధానం ఉంది మీ దగ్గర? ఇప్పుడు రెండు విషయాలండి. ఒకటి, జగన్ పార్టీ తోటి టీఆర్ఎస్ పార్టీ పొత్తు లేదు. ఇది కేవలం ఏంటంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశ స్థాయిలో బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కూటమి కట్టడంలో ఈరోజు అన్ని రాష్ట్రాల అక్కడ ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ అక్కడ ముఖ్యమంత్రి కలిసినట్టు ఇక్కడ రాష్ట్రాల్లో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కాంగ్రెస్తో జతగట్టింది కనుక 4 సంవత్సరాలు సంసారం చేసి బీజేపీ తోటి మళ్ళీ కాంగ్రెస్తో కట్టింది కనుక ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్ ఉన్నాడు కనుక వైఎస్ఆర్సీపీ రేపు రాబోయే రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు ఇవ్వాలి. తద్వారా దేశ స్థాయిలో బీజేపీతర, కాంగ్రెస్ పార్టీయేతర శక్తులు ఏకం కావాలన్న ఆలోచనతోటి చేసిన ప్రయత్నాల్లో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేటీఆర్ గారు కానీ మా ఎంపీలు కానీ కలవడం జరిగింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మా పార్టీ పొత్తు పెట్టుకొని కాంటెస్ట్ చేసే ఆలోచన లేదు, ఆ అవసరం లేదు. ఒకటి. రెండు, ఈరోజు పోలవరం నిర్మాణంలో కానీ ఇప్పటికి కూడా పర్యావరణ అనుమతులు, ఎందుకంటే 200 గ్రామాలు అక్కడ ట్రైబల్ గ్రామాలు పోతున్నాయి. ఒక భద్రాచలం తప్ప మిగతా గ్రామాలన్నీ పోతున్నాయి తెలంగాణ లోపల. మరి సిస్మాయిడ్ జోన్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా, ప్రపంచ స్థాయి అధికారులు కూడా అక్కడ చేయడం జరిగింది. కనుక మీరు మాడిఫై చేయమని చెప్పాం. పోలవరంకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని చెప్పి స్పష్టంగా రాయసభలో మా కేశవరావు గారు చెప్పారు, మా ఎంపీలు చెప్పారు. కాకపోతే గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, దాన్ని తప్పించి మీరు పట్టుకోండి అని చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో భద్రాచలం అప్పుడు 7 మండలాలు బీజేపీతో కలిసేసి తెలంగాణకు సంబంధించిన 7 మండలాలు ఒకటే ఫస్ట్ క్యాబినెట్లో. ఓ పక్క ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఇంకో పక్క తెలంగాణలోని 7 మండలాలు కలిపింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు బీజేపీతో కలిసి చేయలేదా? అది ఎందుకు మర్చిపోయారు? ఒకటి. రెండు, తెలంగాణ లోపల ఆంధ్ర వాళ్ళ మూమెంట్ అప్పుడు అటు తెలంగాణ వాళ్ళని ఆంధ్రను తిట్టారు, ఆంధ్రను తెలంగాణ తిట్టారు. మూమెంట్ తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇక్కడ అవసరమైతే మీరు సెట్లర్స్ అన్న పదం తీసేసి ఇక్కడ ఉన్న అందరికీ కూడా మర్యాద ఇవ్వండి, అందరు తెలంగాణలో అని చెప్పేసి మరి అనుకోకుండా దురదృష్టవశాత్తు చనిపోయిన కుటుంబాలు అయితే ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన దాసనారాయణరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, మొన్న చనిపోయిన హరికృష్ణ గారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఏ విధంగా కుటుంబానికి పరామర్శ కాకుండా, వాళ్ళ ఆస్తులకు రక్షణ కాకుండా వాళ్ళకి ఏ విధంగా అయితే సెంటర్స్ క్రిమేషన్ పెద్ద ఎత్తున చేసింది మనం చూసుకోవాలి. కనుకనే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న అందరూ కూడా తెలంగాణ వాదులు అని చెప్పే ఉద్దేశంతో గతంలో మరి జిహెచ్ఎంఎస్ వాళ్ళు కూడా నమ్మి మొట్టమొదటిసారిగా 99 సీట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉంటున్న వేరే ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఓటు వేసిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు. ప్రత్యేక హోదాకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. కాకపోతే ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ రాజ్యాంగం ప్రకారంగా, పునరుద్ధరణ చట్టం ప్రకారంగా 9th 10th షెడ్యూల్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తెలంగాణ కూడా ఇవ్వాలని చెప్పాము. తప్పేమున్నది? తెలంగాణ కొత్త రాష్ట్రము కనుక మీరు అక్కడ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఇవ్వండి. ఇండస్ట్రీ ఇన్సెంటివ్ ఒక రాష్ట్రానికి ఇస్తే హైదరాబాద్ అమరావతికి దగ్గరనే కనుక ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇచ్చుకోండి కానీ ఇండస్ట్రీ ఇన్సెంటివ్ 2 రాష్ట్రాలకి ఇవ్వమని చెప్పాము. అది కూడా యాక్ట్లో ఉన్నది, దాని తప్పులేదే. ప్రత్యేక హోదాకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. మా కేశవరావు గారు మాట్లాడారు, లోక్సభలో కవిత కూడా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ప్రత్యేక హోదా సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇండస్ట్రీ ఇన్సెంటివ్ వచ్చేటప్పటికీ మేము గతంలో మా ముఖ్యమంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కానీ మోడీ గారిని కోరే ఏంటంటే మీరు ఇండస్ట్రీ ఇన్సెంటివ్ ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ కూడా ఇవ్వండి అని చెప్పేసి 2 రాష్ట్రాల ఇండస్ట్రీలో ఈరోజు దేశంలోనే ముందుకొస్తున్నాయి ఈరోజు. కనుక ఈరోజు మేము ఒక ప్రయారిటీ వ్యతిరేకమో లేకుంటే ఇంకో వ్యతిరేక కాదు. వాళ్ళే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈరోజు కృష్ణా నీళ్లు 600 క్యూసెక్ పోయినప్పటికీ కూడా అడ్డుపడ్డది వాళ్ళే. ఈరోజు ట్రిబ్యునల్లో కూడా కృష్ణా గోదావరి ట్రిబ్యునల్లో అడ్డుపడుతున్నది వాళ్ళే. 32 ఉత్తరాలు రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఈరోజు తెలంగాణకు అడ్డుపడుతున్నది ఎవరు? ఈరోజు చివరికి లక్ష్మీభారతి గారు చెప్పినట్టు తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నది వాళ్ళే. అదేవిధంగా ఎన్నికల ముందు ఇప్పుడు ఇందాక అనురాగ్ గారు మాట్లాడారు 27 కులాలు 37 కులాలను మీరు బీసీల నుంచి ఓసీలు చేశారని. అది అయిన తర్వాతనే మీరు పొత్తుకు ప్రయత్నించారు కదా, అయినాకనే టీఆర్ఎస్ పొత్తు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు కనపడుతున్నాయి, అప్పుడెందుకు కనపడతలేదు? కనుక ఇవన్నీ ఏంటంటే అవకాశవాద రాజకీయాలు చొచ్చించబడుతున్నాయి. మాకు ఈరోజు వైఎస్ఆర్సీపీతో కలిసి మేము ఆంధ్ర ప్రాంతాల్లో పోటీ చేయని అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పోటీ చేసుకుంటారు. మేము ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తిగానే అన్ని పార్టీలు దేశంలో కలిసినట్టు మా నాయకులు జగన్ పార్టీని కలవడం జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ కొరకే అవకాశం కొరకు కలవడం జరిగింది తప్ప మేము అక్కడ పోటీ చేసే ఆలోచన లేదు, మాకు అవసరం కూడా లేదు ఈరోజు. రైట్. అనురాధ గారు, అదే నేను ఇందాక అడిగినదే వేణుగోపాలాచారి గారు ప్లేస్ చేస్తున్నారు.
అంటే తెలంగాణ ఎన్నికలకు ముందు మాతో కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు 26 కులాలను బీసీ జాబితాలో తొలగించడం ఈ తరహా అంశాలు అప్పుడు కనిపించలేదా? ఇది పచ్చి అవకాశవాదం. అలాగే పోలవరం ఇష్యూస్ సంబంధించి కూడా ఏమడిగారు? ప్రత్యేక హోదా వద్దనట్లేదు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇవ్వాలని మాత్రమే కోరాము. ఇది వేణుగోపాలాచారి గారు అంటుంది. లేదు సతీష్ గారు, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరు ఎలా మాట్లాడారు అనేది వీడియోస్ కూడా ఉన్నాయి. కవిత గారు అయితే ఏకంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జైల్లో ఉంటే మా జైల్లో ఉన్న భూములు కూడా ఆయన కొట్టేస్తాడు, ఆయన రాజమండ్రి జైలు పంపించడానికి మేము లెటర్ రాస్తాము చంద్రబాబు నాయుడు గారికి అని వీడియో స్పష్టంగా నేను చూపిస్తానండి. ఇవాళ లక్ష్మీ పార్వతి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆయన ఎంతో హుందాగా మాట్లాడారు, మా 25 ఎంపీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అతనికి నేను వేణుగోపాలాచారి గారు అడిగిన ప్రశ్నకు మీ దగ్గర నుంచి సమాధానం కోరుకుంటున్నాను. పెట్టినప్పుడు వీళ్ళు రాజీనామా చేయకుండా వీళ్ళు కూడా అవిశ్వాస తీర్మానంలో భాగస్వాములు అవ్వచ్చు కదా. అక్కడ 200 మంది ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 42 లెక్క చెప్తున్నారు. అక్కడ మద్దతు పలికిన వాళ్ళు 200 మంది ఉన్నప్పుడు ఆ రోజు మీ చిత్తశుద్ధి ఏమైంది? మీరెందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు ఆ రోజు ఎందుకు మద్దతు పలకలేదు? మీరు ఎందుకు పలకలేదు? తర్వాత వేణుగోపాల్ గారి పొత్తు విషయం మాట్లాడుతున్నారు. పొత్తు విషయం కనుక కుదురుంటే ఖచ్చితంగా ఈ విషయం తేల్చమని అడిగేవాళ్ళం. 9th 10th షెడ్యూల్ విషయము, అట్లాగే ఈ బీసీ 26 కులాల సంగతి మీరు ఎందుకు ఇలా చేశారు అని ఇవన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము మొదటి నుంచి ఉన్నాం తప్ప వేరేదేమీ లేదు. ఒప్పందాలు సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర ప్రయోజనాలు ఏమండి ఒక్క నిమిషం అండి. రీసెంట్ గా ఒక టిఆర్ఎస్ నాయకుడు, నేను ఆ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు కానీ తప్పట్లేదు, నా దగ్గర వీడియో ఉంది. జఫాలు మాత్రమే జగన్ ని ఫాలో అవుతారు, జఫా అంటే జగన్ ఫాలోయర్ అని చెప్పిన వీడియోస్ ఉన్నాయండి. 2 నెలల క్రితం ఉన్న వీడియోస్ ఉన్నాయండి. వీళ్ళు ఎవరి ఫెడరల్ ఫండ్ కూడా కేవలం సిద్ధాంత వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కలిసి మీరు ఎట్లా మాట్లాడతారండి? 4 సంవత్సరాలు బీజేపీలో ఉండి. అట్లాగే ఇది కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ, మోడీ గారు డివైడ్ అండ్ రూల్ పాలసీ భాగంగానే మేము పెట్టింది ఫెడరల్ ఫ్రంట్. అనురాధ గారు రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎవరు ఎప్పుడు స్నేహితులు అవుతారు ఎవరు చెప్పలేని పరిస్థితి. మోడీని నరరూప హంతకుడని గోద్రా అల్లరి తర్వాత మాట్లాడింది మీరు కాదా? మళ్ళీ మీరు మోడీ మించిన ప్రధాని లేరని మళ్ళీ మీరు కలిశారు కదా. నేను అదే చెప్తున్నాను. వ్యతిరేకంగానే జగన్ మానుకోట వెళ్ళినప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరని అందుకే అంటారని. కొన్ని ప్రాతిపదికలు వచ్చినప్పుడు మళ్ళీ అందరూ కలుస్తారు. యూపీలో ఎస్పీ బిఎస్పీ నువ్వా నేను అన్న పార్టీలు ఇప్పుడు కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. 20 ఏళ్ల తర్వాత ఒక్క మాట సతీష్, అనురాధ గారు అడిగారు కదా అవిశ్వాస తీర్మానం. అమ్మా ఒక్క మాట సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయండి. హరీష్ రావు గారి చేత చెప్పించమనండి. ప్రత్యేక హోదాకి మేము లెటర్, మా మావయ్య లెటర్ ఇస్తానంటే నాకు అభ్యంతరం లేదని చెప్పించమనండి. కేసీఆర్ చెప్పారు కదా డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హిమ్సెల్ఫ్ అనౌన్స్ ఆడిన పన్నాగాలు ఆయన చెప్పారు కదా. కాదు ప్రత్యేక హోదాకి సంబంధించి అవసరమైతే ప్రధానితో ప్రజానికాన్ని పణంగా పెట్టి రేపు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా మీరు అడగొచ్చు. ఫ్రంట్ కాదు, ఆంధ్రాకి ద్రోహం చేసే ఫ్రంట్, ఆంధ్రాకి ద్రోహం చేసే ఒక్క మాట అనురాధ గారు, ఇది అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అంటే మేము తప్పుకున్నామంట. అసలు అవిశ్వాస తీర్మానం అనేది తీసుకొచ్చిన అంశం ఎవరు? వైకాపా. మీరేమన్నారు అసెంబ్లీలో కూడా, అంత అవసరమా అవిశ్వాస తీర్మానం, రాజీనామా చేయమంటే రాజీనామా చేయాల్సిన అవసరం, ఇన్ని మాట్లాడారు. మళ్ళీ మరుసటి రోజు సరేలే మరుసటి రోజు యూటర్న్ తీసుకొని మళ్ళీ అవిశ్వాస తీర్మానం. కానీ 8 సార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన పార్టీ వైకాపా పార్టీ.
ఎంత సిన్సియర్ వాళ్ళు చివరి 8 సార్లు వాళ్ళు సస్పెండ్ చేయలేదు పార్టీ. మేము ప్రత్యేక హోదా అసలు ఫస్ట్ నుంచి ప్రత్యేక హోదా అనే అంశాన్ని నిలబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్కసారి మీ నాయకుడు విజువల్స్ రోజు వస్తానే ఉన్నాయి చూడండి అమ్మా. ఒకసారి ప్రత్యేక హోదా అది వేరు, రాష్ట్రపతి ఎన్నికలను ఎప్పుడూ కూడా రాజకీయం చేయొద్దనే అంశం అప్పుడు కాంగ్రెస్ కూడా ఇవ్వలేదు. అట్లా అనుకుంటే ఆ విషయంలో అసలు రాజకీయం చేయొద్దనే కదా చేసింది, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే దుర్మార్గంగా విభజించిందో రాష్ట్రాన్ని, అర్ధరాత్రి పూట తలుపులేసి మరీ అని చెప్పి మొన్నటి దాకా బాధపడ్డారే మీరు. అలాగే సోనియా గాంధీని 4.5 లక్షల కోట్లు తిన్న అవినీతి అనుకోండి అని చెప్పి తిట్టారే మీ నాయకుడు. అలాగే రాహుల్ గాంధీని బచ్చాన్ని తిట్టారే. తిట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని తిట్టి మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు? దీనికి మీ ఆత్మవిమర్శ ఉండదా? మీరు సమాధానం చెప్పరా? అదే విధంగా అనేక సార్లు యూటర్న్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైల్ పైన పెడతానని రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి అందుకే మేము కాంగ్రెస్ తో కలిసామని అదే మేము అడుగుతున్నాం. మళ్ళీ రాజ్యసభలో ఎందుకని నిలబడలేదు కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ కూడా ఆ ప్రత్యేక హోదా మాట్లాడి వెంటనే కన్నుగొట్టి అపహాస్యం మాట్లాడారు. మాట్లాడలేదు కదా వీళ్ళెవరు? సోనియా గాంధీ తీసుకోలేదు. ఇక్కడ ఒక ఎగతాళిలాగా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా మీద మాట్లాడి ఆయన అసలు కన్నుగొట్టి మొత్తం పోయింది సైడ్ పోయింది. అట్లాంటి వ్యక్తులతో మీరు ఇంకో పక్క మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏదో న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడటం ఏంటండి? మీ దగ్గరికి వస్తున్నారు. ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు మొత్తం వాతావరణం చూస్తున్నారు. అంటే 3 సంవత్సరాల 9 నెలలు మీతో కలిసి ఉంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రయోజనాలు విభజన చట్టం ప్రకారం కొన్ని చేయాల్సినవి చేయలేదనేది కొంత వాస్తవం. ఖచ్చితంగా ఇప్పుడు రైల్వే జోన్ కానీ ప్రత్యేక హోదా కానీ చాలా అంశాలకు సంబంధించి మీరు చేయలేదనేది అది ఒక కళ్ళెదుట కనిపిస్తున్న అంశంగానే ఉంది. ఇట్స్ డిఫరెంట్. అంటే ఈరోజు అంటే కేసీఆర్ కానీ జగన్ కానీ మోడీ డైరెక్షన్లోనే నడుస్తున్నారు. వీళ్ళందరూ చంద్రబాబుపై కక్ష కట్టారు, కుట్ర పన్నుతున్నారు. ఒకటి రాష్ట్రానికి న్యాయం చేయలేదు, రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. మొదటిగా అసలు అనురాధ్ గారు అన్నారు ఏది టీఆర్ఎస్తో ఆ విషయంలో మా చిన్నప్పుడు ఒక సామెత ఒక ఆయన పెద్ద ఆయన చెబుతుండేవారు. ఒక మహిళతో అక్రమ తప్పు చేస్తే సామాన్యుడు చేస్తే అది దుర్మార్గుడు, తప్పుడాడు. అదే రాజు చేస్తే భోగి, అది ఓకే ఒప్పందం. కానీ చంద్రబాబు చేస్తే భోగి ఓకే, వేరే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు. ఇది వాళ్ళ న్యాయం. రాజు సామాన్యుడు లెక్కన ఉన్నారు, సరే దాని పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎవరు టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ మాకు ఎర్రాయా తెల్లరాయా రాయి తలపాలు కొట్టుకోవడానికి ఏ రాయని ఒకటే. కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా మాకు వ్యతిరేకమే. వాళ్ళు ఏమైనా మాకు ఇస్తారా అంటే వీళ్ళు కొంచెం రాయలు మెల్లగా విసురుతున్నారని కదా వాళ్ళ ఆరోపణ. ఓకే పవన్ కళ్యాణ్ గారు 90 స్పెషల్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఒప్పుకుని అసెంబ్లీలో ధన్యవాదాలు తీర్మానం చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు. దాన్ని పాచిపోయినట్లతో పోల్చారు, చేశారు. కానీ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా వ్యతిరేకించారు, ఆ రోజున వెంటనే చంద్రబాబు గారు ఏమన్నారు, దీని వెనక బీజేపీ ఉంది అంటే ఏ జరిగినా బీజేపీ ఉంటుందా? ఆయన ఫస్ట్ నుంచి అదే ఏ రోజైతే ప్యాకేజ్ మీరు ఒప్పుకున్నారో ఆయన డివేట్ అయిపోయాడు, బీజేపీకి అగెనిస్ట్ అయిపోయాడు. ఆయన కంటిన్యూ చేసుకున్నాడు. నీకు అవసరం వచ్చినప్పుడు అప్పుడేమో ఇట్లా, ఇప్పుడేమో బీజేపీ ఆడిస్తుంది. వాళ్ళ వీళ్ళిద్దరిని మేము ఆడిస్తున్నాం. మాకు తెలంగాణలో మాకు ఫస్ట్ రాజకీయ ప్రత్యర్థి టీఆర్ఎస్. మేము ఏ రోజుకైనా, ఏ రోజు కాదు వచ్చే ఎన్నికలకే మేమిద్దరం డీలోకి వచ్చేస్తాం, కాంగ్రెస్ ని 3వ ప్లేస్కి తోసేస్తాం. కాబట్టి ఈ అర్థం లేని మాటలు. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇవాళ ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏదో వచ్చింది. 96లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి? ఈ పార్టీలన్నీ కూడగట్టి కాంగ్రెస్ తీసుకుని దాన్ని చక్రం తిప్పాము అని అనుకోవటం లేదా? అదే చక్రం వీళ్ళు తిప్పాలంటే వాళ్ళకి తప్పు అయిపోయిందా?
మాకు లాసే. అదే, ఆ రోజు కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది అప్పుడు. సతీష్ గారు ఆ రోజున గుజరాత్ తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయలేదు. వాజ్పేయి గారిని అప్పుడు కాంగ్రెస్ దించారు పార్టీనో తెలుగు ఓకే. లేకపోతే వీళ్ళందరూ బీజేపీనో కలిసి మద్దతు ఇవ్వడం వాజ్పేయి జరిగింది. గారిని ఈ 96 సెటిల్మెంట్ కి ఒక పక్క మాకు దించేశారు. బీజేపీతో ఒక్క- సంబంధం ఆ, లేదు ఒక్కటి అని కాదు. అంటున్నారు. 96 96 రైట్, 96 మాట్లాడాలి. రైట్, బీజేపీ రైట్. వాయిస్ ఎలా ఉందో వైసీపీ వాయిస్ అలాగే ఉంది. టీఆర్ఎస్ వాయిస్ కూడా అలాగే వాజ్పేయి ఉంది. గారిని అభిమన్యుడు అది clear గా తెలుస్తుంది. ఓకే. చేశారు. ఓకే. మళ్ళీ ఆయన పక్కన మళ్ళీ మరి ఓడైనా Right. మోడీ గారిని వీళ్ళందరూ అదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేశ ప్రజలు ఉన్నారు మాకు. ఈ రాష్ట్ర ఈ పార్టీలు మాకు అనవసరం. ఓకే. మాకు టిఆర్ఎస్ అనవసరం, ఓకే. వైసీపీ అనవసరం, ఇదే పవన్ అనవసరం, టీడీపీ అనవసరం. Right. దేశ ప్రజలు మా అనుకున్నారు. ఇప్పటికీ ఎన్డీఏలో 21 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు అవసరం లేదని ఈ నలుగురు మీరు- మాకు ఆ. అనవసరం. ఓకే. మాకు దేశ ప్రజలు ఉన్నారు. ఓకే. మేము తిరిగి గెలుస్తాం. రైట్, ఆ రోజున వాజ్పేయి గారికి Right. ఏదైతే చేశారో ఓకే. వాళ్ళు మోడీ గారికి అదే చేయబోతున్నారు. రైట్. కాబట్టి Hmm. మా వరకు వచ్చేటప్పటికి ఆ ఎవరైనా ఒకటి. ఓకే. ఇక ఆళ్ళ మధ్య అంటారా Right. రకరకాలు ఉంటాయి. ఇప్పుడు అదేంటికి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కేసీఆర్ ఏం చేస్తాడంట Right. ఎవరికి వైసీపీకి Right. ఏం చేస్తాడంట ఓకే. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా ఏమిస్తాడు 500 కోట్లు ఇస్తాడా ఓకే. అన్నారు. అంటే 500 ఈరిచ్చినట్టు ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. Right. ఒప్పుకున్నాడు. ఓకే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మాకు ఒక 500 వస్తాయి కదా అని ఆస్తూ ఉన్నారు. ఓకే. అది కాలం నిర్ణయిస్తుంది. ఓకే, రైట్, రైట్. వేణుగోపాలాచారి గారు, ఇక్కడ ఒకటే ఒక రాజకీయంగా విమర్శలు ఏ విధంగా ఉన్నా మీరు చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రాతిపదిక ఇవన్నీ బయటకు చెప్తున్నా, అంటే టీఆర్ఎస్తో వైసీపీ కలవటం వల్ల వైసీపీకి కొంత నష్టం జరుగుతుంది, టీడీపీకి ఒక అస్త్రం దొరికినట్లయిందన్న అంశం ఒకవైపు చర్చలో ఉంది. మీ వల్ల వాళ్ళకి నష్టం జరగదని స్పష్టంగా చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఇష్యూస్ నేపథ్యంలో. ఇప్పుడు సతీష్ గారు ఒకటి మనం గమనించాలి. 4.5 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉండి మరి ప్యాకేజ్ కొరకు ప్యాకేజ్ ఇవ్వరు, ప్యాకేజ్ ఇయ్యేమో మేము స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా అంటే వాళ్ళు హర్షించింది వాళ్ళే, అక్కడ ఉన్న ప్రభుత్వమే, అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారే. అసెంబ్లీ తీర్మానం సాక్షిగా ధన్యవాదాలు చెప్పింది కూడా ప్యాకేజీకి ఒప్పుకుంటాము, మీకు కావాల్సిన డబ్బులే కదా, స్పెషల్ ప్యాకేజ్ అయితే ఏంటి, డబ్బులు అయితే ఏంటి అని చెప్పి ఒప్పుకున్నది వాళ్ళే. తర్వాత ఒప్పుకొని ప్రత్యేక ప్యాకేజీ అన్న వాళ్ళని కూడా జైల్లో వేస్తానన్నది వాళ్ళే. కాకపోతే అక్కడ ప్రతిపక్ష పార్టీగా అక్కడ జగన్ పార్టీ వాళ్ళు స్పెషల్ ప్యాకేజీ ప్రత్యేక ప్యాకేజీ కావాలి దాని మీద నిలబడడం వల్ల వాళ్ళు అడ్వాన్స్ అవుతున్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అక్కడ యూటర్న్ తీసుకున్నది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రజలకు తెలుసు, దేశం మొత్తం ప్రజలకు తెలుసు. అక్కడ జగన్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అడ్వాన్స్ యూటర్న్ తీసుకున్నది తెలుగుదేశం పార్టీ మాత్రమే. కానీ ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ అదే పేరు మీద ఉంటున్న వాటో కదా మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఇదేమైనప్పటికీ కూడా మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ జగన్ ఫెడరల్ ఫ్రంట్ లో తీసుకుంటే నష్టమా లాభం అన్నది అక్కడ వాళ్ళు గమనించుకోవాలి. ఎందుకంటే నష్టం లాభం చూడలేదు. మేము అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జతగట్టింది కనుక మరి ఈ రోజు మేము ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్ గారిని కలిసి ఫెడరల్ ఫ్రంట్ మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే చంద్రబాబు నాయుడు ఈరోజు గతంలో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత పుట్టింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు కనుక మేము దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా పోతున్నాం కనుకనే ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా జగన్ గారి దగ్గరికి మా నాయకులు పోవడం జరిగింది. ఒకటి మరి కాంగ్రెస్ పార్టీకి అంత ధైర్యం అంత దయ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ తెలంగాణ ప్రభుత్వం మీద కానీ రాజ్యసభలో మెజార్టీ ఉన్నది, ఒక్క రోజు కూడా ఎందుకు డిస్కస్ చేయలేండి? పునః చట్టం ప్రకారంగా వాళ్ళు పెట్టిందే మన్మోహన్ సింగ్ గారు ఆమోదించిందే, మరి ఎందుకు రాజ్యసభలో ఆమోదించలేదు? రాజ్యసభలో ఎందుకు చర్చ పెట్టలేదు? 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా చర్చ పెట్టినరా? అవిశ్వాస తీర్మానం వచ్చినప్పటికీ కూడా అబ్స్కాండింగ్ అయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అప్పుడు మరి తిట్టింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ తిట్టింది. మరి ఇటలీ దయ్యం అని చెప్పి తిట్టింది ఎవరు? రాహుల్ గాంధీ వచ్చి ఏం చేస్తాడు, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతుకున్నాడు అని చూస్తారని చెప్పి చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇప్పుడు మోడీ వస్తే మరి మోడీ ఏం చేస్తాడు, బతికిన మనం చూస్తే అన్ని వాళ్ళే అంటారు. అన్ని వాళ్ళు అన్నారు, ఎట్లా తిప్పుకునే సమర్థం కనుక ఈ రోజు మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం, ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యంగానే జగన్ పార్టీ దగ్గరికి మేము పోవడం జరిగింది తప్ప అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మేము టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉండదు, మాకు అవసరం లేదు. రైట్. అనురాధ గారు చర్చను ముగించే ముందు నేను ఒకటే అడుగుతున్నాను. రైట్, మీ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీ పార్టీల రాజకీయాలు ఎలా ఉన్నా అప్ టు యూ, కానీ ఇంకా 2 తెలుగు రాష్ట్రాల మధ్య కొంత గ్యాప్ ఉండాలనే కోరుకుంటున్నారా?
అంటే రేపు పొద్దున్న 2 రాష్ట్రాలు కలిసి పోరాడదామన్న ఒక కాన్సెప్ట్కి సంబంధించి అటు 9th and 10th షెడ్యూల్ ప్రకారం దాదాపు 144 సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజన ఇప్పటివరకు కొంత క్లారిటీగా జరగలేదు. ఇప్పటికి 2 రాష్ట్రాల మధ్య తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇందులో కేంద్రం కొంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అంశం కూడా ఉంది. 4.5 ఏళ్ల సంవత్సరం తర్వాత మొన్న హైకోర్టు విభజన జరిగింది, మొన్న ఫస్ట్కి. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అంటే ఈ తరహా వాతావరణం వద్దా? 4 సంవత్సరాల తర్వాత చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ మొన్న జరిగింది. సతీష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీతో మొన్నటిదాకా ఉన్నారని పదే అంటున్నారు. ఓకే, చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం మనం. ఓపెన్ గానే చేసాం. వాళ్ళు స్పెషల్ అసిస్టెన్స్ అన్నారు, అది కనీసం ఎక్కడ ఒఫీషియల్ గా ఇవ్వలేదు. ఒక్క నిమిషం సార్ నన్ను చెప్పనండి. ఒఫీషియల్ గా ఎక్కడ వాళ్ళు ఒక్క లెటర్ కూడా ఫ్లోట్ చేయలేదు. వాళ్ళు చేసిన నమ్మద్రోహానికి, వాళ్ళు తీసుకున్న యూ టర్న్ కి మేము ఎదురు తిరిగాం. అట్లాగే మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ తో మీరు కాంగ్రెస్ తో కలవలేదా తెలంగాణలో అని అడుగుతున్నారు. ఒక మహాకూట ఒక 5 పార్టీల్లో భాగంగా మేము ఒక పార్టీగా ఆ రోజు జాయిన్ అయ్యాం, అంతే తప్ప వేరేదేమీ లేదు. కానీ మేము ఏది రాహుల్ గాంధీ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య టీడీపీ కోరుకుంటుందా? పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నా దేనికోసం ఈ రోజు మీరు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతున్నారు? ముందే చెప్పాలండి. బూతులు తిట్టి మీరు అడగండి ఖచ్చితంగా. టీడీపీ అధికార ప్రతినిధి అదే సందర్భంలో మీరెందుకు ప్రయత్నం చేశారు అన్న ప్రశ్న, మీరెందుకు ప్రయత్నం చేశారన్న ప్రశ్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరెందుకు ప్రయత్నం చేశారన్న ప్రశ్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. చూద్దాం, రైట్, చూద్దాం భవిష్యత్తులో నిజంగా ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రాతిపదిక ఎలాంటి ఎండ్ కార్డుకు వెళ్ళబోతుంది. టీఆర్ఎస్ కలవటం వల్ల వైసీపీకి నష్టం జరగబోతుంది. ఈ అంశాన్ని బలమైన ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని టీడీపీ భావిస్తుంది. కాబట్టి టీడీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దానికి కౌంటర్ స్ట్రాటజీగా వైసీపీ నిజంగా జనాల్లోకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసామని బలంగా పంపించగలుగుతుందా? వీటన్నిటికీ రానున్న 2 నెలల్లో సమాధానం దొరకబోతుంది. 2 పార్టీల ప్రతివ్యూహాల పైన ఇది ఆధారపడి ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ఒక విధంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే, కానీ వైసీపీ ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేయబోతుంది అనేది కూడా ఒక విధంగా పొలిటికల్గా చూసుకున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే. థ్యాంక్ యూ అనురాధ గారు, థ్యాంక్ యూ వేణుగోపాలాచారి గారు, లక్ష్మీభారతి గారు. రైట్, అన్న మాటకి అసలు ఇచ్చినటువంటి నిధులు దేనికి కూడా యూసీలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి అక్కడ అభివృద్ధిని వాళ్ళే నీరుగార్చి రోజుకో పార్టీ మార్చుకుంటా, రోజుకో మాట మాట్లాడుకుంటా, మరి ఈ రోజు వాళ్ళు నైతికంగా ఏం మాట్లాడతారు? లక్ష్మీభారతి గారు, థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు. ఇది వాళ్ళ న్యూస్ మార్నింగ్. మరకా సబ్టల్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.